విభాగాలకు సంబంధించిన కేసీఆర్ కులానికి సంబంధించిన పోలీసులందరూ కూడా పనిచేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ గెలవాలి, కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా గెలవద్దు అనే కోణంలోనే ఎమ్మెల్యేలు ఎవరైతే ప్రతిపక్ష పార్టీల నుంచి కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ నుంచి పోటీ చేసినట్టు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేసి బలమైన ప్రత్యర్థులుగా ఎవరైతే బరిలో నిలవడం జరిగిందో ఆ ఎమ్మెల్యేలందరి ఫోన్లు ట్యాప్ చేసి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ దేశంలో ఉన్న సంప్రదాయాలకు అనుగుణంగా ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్కు అనుగుణంగా డబ్బు పంపిణీ కానీ మద్యం పంపిణీ అంశానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరు కూడా డబ్బును తరలించకుండా మద్యాన్ని తరలించకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పాటు నియోజకవర్గాలకు డబ్బు మద్యాన్ని అనేక రహస్య మార్గాల ద్వారా అప్పటికి కూడా ఎక్కడైతే రహస్య ప్రాంతాల్లో దాచిపెట్టడం జరిగిందో మద్యాన్ని ఆ డబ్బును మద్యాన్ని కూడా పట్టుకోవడం జరిగింది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పోలీసులు. వీళ్ళు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పోలీసులే దొర పోలీసులు. ప్రభాకర్ రావు కావచ్చు, తిరుపతి కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, రాధాకిషన్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ పోలీసులు. వీళ్ళు నిజంగా ఖాకీ డ్రెస్ వేసుకున్న పోలీసులు కాదు, గులాబీ రంగు వేసుకున్నటువంటి పోలీసులు, గులాబీ యూనిఫామ్ వేసుకున్నటువంటి పోలీసులు. ఇలాంటి దొంగలతోని పోలీసులకున్న నిజమైన నిక్కర్సైన పోలీసులు ప్రజల కోసం సేవ చేయడానికి నిరుపేద కుటుంబాల్లో పుట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రూపాయి జమ చేసి వాళ్ళని కష్టపడి పెంచి పెద్ద చేసి ఉన్నత చదువులు చదివించే పోలీసుల జాబులు వచ్చేలా కృషి చేస్తే వారు కూడా పోలీస్ జాబులు జాయిన్ అయిన తర్వాత నిక్కర్సుగా ప్రజల సేవ కోసం పనిచేస్తున్న వాళ్ళ ఇజ్జత్ తీసేందుకు, వాళ్ళ విలువ తీసేందుకు, పోలీసు వ్యవస్థ విలువను దిగజార్చేందుకు ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పోలీసులు కేసీఆర్ బంట్రోతులు, కేసీఆర్ అడుగులకు మడుగులొత్తే, కేసీఆర్ కాళ్ళొత్తే ఇలాంటి పోలీసుల తీరుతో తెలంగాణ పోలీసుల యొక్క విలువ మొత్తం దిగజార్చడం జరిగింది. ఇలాంటి దొంగలతోని పోలీసుల రూపంలో ఉన్నటువంటి ఇలాంటి దొంగలతోని నిజమైన పోలీసుల విలువ తీయడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త చూసే మిత్రులారా, అనేక మంది ఎవరైతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఈటల రాజేందర్ ఉప ఎన్నికలు కావచ్చు, రఘునందన్ రావు ఉప ఎన్నికలు కావచ్చు, టీడీపీ అభ్యర్థి 2018లో షేర్లింగంపల్లి నుంచి పోటీ చేసిన అభ్యర్థి కావచ్చు, అనేక మంది అభ్యర్థుల నుంచి డబ్బులు పట్టుబడే ప్రయత్నం చేయడం జరిగింది, పట్టుకోవడం జరిగింది ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పోలీసులు. బీఆర్ఎస్ కోసం స్పెషల్ టాస్క్, గులాబీ గెలుపు కోసం ఎస్ఐబి టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్. ఇక ఒకే సామాజిక వర్గం సిగ్గుందారా మీకేమన్నా? మీరు ప్రజల నుంచి జీతాలు తీసుకున్న వ్యక్తులరా మీరు ఒక టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేయడం ఏందిరా? టీఆర్ఎస్ పార్టీ అధినేత అన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు, కేసీఆర్ ఇచ్చిండా మీకు జీతం? కేటీఆర్ ఇచ్చిండా? లిక్కర్ రాని కవిత ఇచ్చిందా? కాళేశ్వరం దొంగ కేసీఆర్ ఇచ్చిండా? ప్రశ్నాపత్రాల లీకేజ్ వీరుడు కేటీఆర్ ఇచ్చిండా? ఎవడరా మీకు పైసలు ఇచ్చింది, జీతం ఇచ్చింది? ప్రజలు ట్యాక్సులు కట్టే సొమ్ము నుంచి మీరు తీసుకున్న సొమ్మురా మీరు జీతాలు. ఒక పార్టీ కోసం పనిచేయడం ఏందిరా? సిగ్గు లజ్జ లేకుండా మీకు. బీఆర్ఎస్ కోసం స్పెషల్ టాస్క్, ఒకే సామాజిక వర్గ అధికారులతో బృందాలు, నల్గొండకు ప్రణీత్, రాచకొండకు భుజంగరావు ఇన్ఛార్జ్. తెరపైకి మాజీ అదనపు ఎస్పీ వేణుగోపాలరావు పేరు. సిగ్నల్, వాట్సాప్, స్నాప్ చాట్లోని సమాచార మార్పిడి. మార్గదర్శకుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు గారు. ఆయన చెప్పినట్లుగానే తస్మదీయుల డబ్బు పట్టివేత, అస్మదీయుల నగదు రవాణాకు టాస్క్ ఫోర్స్ వాహనాలు, ఫోన్ ట్యాపింగ్ తో ప్రత్యర్థి పార్టీల ఆర్థిక మూలాలపై దాడి. దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందరావు బంధువు వద్ద ₹1,00,00,000, మునుగోడు ఉప ఎన్నికలో కుమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 3.5 కోట్లు పట్టివేత. ఇక 2018 ఎన్నికల్లో షేర్లింగంపల్లి టీడీపీ అభ్యర్థి నుంచి 70 లక్షలు సీజ్. బాల్య స్నేహితుడైన ఎమ్మెల్సీకి రాజ్ పుష్ప నుంచి డబ్బు తరలింపు. రాధాకిషన్ రావు రిమైండ్ రిపోర్ట్ లో వెల్లడి. బీఆర్ఎస్ లోను అనుమానితుల ఫోన్ ట్యాపింగ్. అంటే సొంత పార్టీలో నమ్మకపోతే కేసీఆర్, ప్రతిపక్ష పార్టీలు గెలవద్దు అనుకుంటువి. అసలు నువ్వు మనిషివేనా ఇంతకని? తెలంగాణ రాష్ట్రానికి నీలాంటోడు 10 ఏళ్ల పాటు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన గజ దొంగ బాబు. నువ్వు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చకుండా దొంగ పథకాలు తీసుకొచ్చి మీ టీఆర్ఎస్ పార్టీలకు పంచిపెట్టిన గజ దొంగ నువ్వు కేసీఆర్. రైతు బంధు పేరుతో 100 ఎకరాలకు పైసలు ఇచ్చినావు, భూస్వాములను బతికించినావు. అంటే గ్రామాల నుంచి నక్సలైట్ల భయానికి పారిపోయిన దొంగలందరూ కూడా తిరిగి ఊర్లలోకి వచ్చిర్రు. ధరణి పేరుతో వాళ్ళందరికీ 100 ఎకరాలు తిరిగి పట్టా చేసిన గజ దొంగవు నువ్వు కేసీఆర్. తెలంగాణ ప్రజలకు 2014-18 ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చని గజ దొంగవు నువ్వు. డబల్ బెడ్రూమ్, 50 ఏళ్లకు పింఛన్ కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఈ ఎక్కడ కూడా నువ్వు అమలు చేయని గజ దొంగవు నువ్వు. అందుకోసమే హామీలు అమలు చేయని గజ దొంగ వాటిని ఎట్లయినా ఓడిపోదని చెప్పి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా గెలవద్దని కోణంలో ఈ విధంగా కుట్ర చేసినావు. పోలీసులను వినియోగించుకున్న గజ దొంగవు నువ్వు. ఇక మూడోసారి బీఆర్ఎస్ కు పట్టం కట్టించాలని కృషి
ఎంతో కృషి చేశాం. ప్రతినిధి పార్టీల నేతల ఫోన్లను ట్యాప్ చేశారు. వారి డబ్బులు తరలించే వివరాలను అందజేశారు. ఆ లీడ్స్ తో మేము దాడులు చేసి నగదును సీజ్ చేశాం. ఇంటెలిజెన్స్ మార్చి ప్రభాకర్ రావు చెప్పినట్లు చేశాం. ఆయన మార్గదర్శకంలోనే ఒకే సామాజిక వర్గానికి చెందిన పోలీసులతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టాం. బీఆర్ఎస్ లో అనుమానిత నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశాం. ఇవి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులోని కీలక అంశాలు. పంజగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఫోన్ ట్యాపింగ్ జరిగిన తీరు మొదలు బీఆర్ఎస్ కోసం పోలీసులు డబ్బును తరలించడం, ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నగదును సీజ్ చేయడం, ప్రభాకర్ రావు స్పెషల్ ఆపరేషన్ టీం విధులను రాధాకిషన్ రావు వివరించినట్లు రిమాండ్ రిపోర్టు స్పష్టం చేసింది. పదవి విరమణ చేసిన ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించడం గత ప్రభుత్వ పెద్దల వ్యూహాత్మక చర్య అని రాధాకిషన్ రావు పేర్కొన్నట్లు దర్యాప్తు అధికారుల రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. ప్రభాకర్ రావు బాధ్యతలు చేపట్టాక ఒక క్రమ పద్ధతిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులను తన కోటరీ ఇంటెలిజెన్స్ ఎస్ఐబి టాస్క్ ఫోర్స్ లో నియమించుకున్నారు. రాధాకిషన్ 2017లో టాస్క్ ఫోర్స్ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. 2020 ఆగస్టులో పదవి విరమణ చేశారు. ఆ తర్వాత 2 సార్లు ఆయన పదవి కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. 2023 ఆగస్టులోనే 3 ఏళ్ల పాటు ఆయన టాస్క్ ఫోర్స్ డీజీపీగా కొనసాగే ఉత్తర్వులు ఇచ్చింది. రాధాకిషన్ రావు ఈ గౌరవం దక్కడానికి ప్రభాకర్ రావే కారణం. అంతేకాదు తన కోటరీలో మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, వేణుగోపాలరావు, డిఎస్పీ ప్రణీత్ రావును నియమించుకున్నారు. రాధాకిషన్ కు అనుకూలంగా ఉండే గట్టు మల్లును టాస్క్ ఫోర్స్ వెస్ట్ జోన్ ఇన్స్పెక్టర్ గా నియమించుకున్నారు. రాధాకిషన్ కు పరిచయం ఉన్న ఓ వ్యక్తి ద్వారా ప్రణీత్ రావును ఎస్ఐబిలోకి తీసుకున్నారు. ప్రణీత్ రావు కోసం ఎస్ఐబిలో స్పెషల్ ఆపరేషన్ టీంను ఏర్పాటు చేశారు. ప్రభాకర్ రావు వద్ద ప్రణీత్ రావు పనిచేసేవారు. ఫోన్ ట్యాపింగ్ లో, బెదిరింపుల్లో, ఎన్నికల సమయంలో నగదు పట్టివేతలో వీరు కీలక పాత్ర పోషించారు. ఎన్నికల సమయంలో వీరిని స్పెషల్ ఆపరేషన్ టీమ్ గా పేర్కొన్నారు. ఈ నలుగురిని వేర్వేరు జిల్లాలు, నగరాలు కమిషనరేట్లకు ఇన్ఛార్జ్లను నియమించారు. అలా హైదరాబాద్ నగరంలో తిరుపతన్న, రాచకొండలో భుజంగరావు, సైబరాబాద్ లో వేణుగోపాలరావు, నల్గొండలో ప్రణీత్ రావు టీంలు పనిచేశాయి. ప్రభాకర్ రావు నుంచి వచ్చే ఆదేశాల మేరకు వీరు తమ బృందాలతో దాడులు చేసి ప్రత్యర్థి పార్టీల నేతలకు చెందిన నగదును సీజ్ చేశారని దర్యాప్తు అధికారులు రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. వీరంతా స్నాప్చాట్, సిగ్నల్ యాప్, వాట్సాప్ లోని సమాచారాన్ని అందిపుచ్చుకునేవారని వివరించారు. వీరి మధ్య ఫోన్ కాల్స్ సిగ్నల్ యాప్ లోని జరిగేదని ప్రభాకర్ రావు కూడా తరచూ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఫోన్ చేసేవారని రాధాకిషన్ రావు అంగీకరించినట్లు పేర్కొన్నారు. ప్రత్యర్థుల ఆర్థిక మూలాలపై దెబ్బ, బీఆర్ఎస్ కు తిరుగులేని మెజార్టీ కట్టబెట్టేందుకు ప్రభాకర్ రావు అహరహం శ్రమించేవారని, తమ టీంలలో ఎవరు ఆయనను కలిసిన బీఆర్ఎస్ ను గెలిపించుకోవాలని చెప్పేవారని రాధాకిషన్ రావు పేర్కొన్నట్లు రిమాండ్ రిపోర్ట్ చెప్తుంది. 2018 ఎన్నికల్లో షేర్లింగంపల్లి టీడీపీ అభ్యర్థి ఆనంద్ సాయికి చెందిన 70 లక్షలు నగదును సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద సీజ్ చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థి బంధువులకు చెందిన చిట్ ఫండ్ కంపెనీలో ₹1 కోటి సీజ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కుమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహచరుల నుంచి 3.5 కోట్ల నగదు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీజ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఇతర పార్టీల ప్రజానిధులు బీఆర్ఎస్ లో చేరేలా చేశారు. బీఆర్ఎస్ లోను అనుమానాస్పద నేతలు అనుకున్న వారి ఫోన్లను ట్యాప్ చేశారని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు వెల్లడించారు. తమ వారి కోసం నగదు చేరవేత, ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నేతల కోసం పదుల సంఖ్యలో టాస్క్ ఫోర్స్ వాహనాలను ఉపయోగించుకుని నగదును వేర్వేరు ప్రాంతాలకు చేరవేసినట్లు రాధాకిషన్ రావు ఒప్పుకున్నట్టు పంజగుట్ట పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పెట్టి. సిగ్గుందారా రాధాకిషన్ గా నీకు? ఒక ఉన్నతమైన పదవిలో ఉండి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతల డబ్బును పట్టుకున్న నువ్వు ఒక పోలీస్ అధికారిగా ఉండి మరి అధికార పార్టీకి డబ్బులు నువ్వే సరఫరా చేస్తే నువ్వు మనిషి వారా? ఏమన్నా మనిషివే నరా? నువ్వు మనిషి రూపంలో పుట్టినావు అంతే. ఒక ప్రముఖమైన జంతువురా నువ్వు. బతుకు పాడైపోయి ఎందుకురా పోలీసులకు మొత్తానికి చెడ్డ పేరు తీసుకొస్తావు? నీలాంటి కొంతమంది వ్యక్తులతోని పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు ఎందుకురా? ఓ ఎమ్మెల్సీకి టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఒకరు స్వయంగా డబ్బు అందజేశారు. బీఆర్ఎస్ కు చెందిన ఓ ఎమ్మెల్సీకి టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఒకరు స్వయంగా డబ్బు అందజేశారు. 2023 ఎన్నికల సమయంలో టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన 2 ఇన్స్పెక్టర్లు నగదు తరలింపులో కీలక పాత్ర పోషించారు. రాధాకిషన్ కు బాల్య స్నేహితుడైన ఓ ఎమ్మెల్సీ కోసం రాజ్ పుష్ప సంస్థ నుంచి భారీ ఎత్తున నగదు తరలించారని రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టం చేశారు. నా ఫోన్ ట్యాప్ చేశారంటూ కాంగ్రెస్ నేత ఫోన్ ట్యాపింగ్ పై సిరిసిల్లకు చెందిన కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి సోమవారం హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ నిందితులు తన ఫోన్ను
కూడా ట్యాప్ చేశారని తనపై నిఘా పెట్టి కుట్ర పన్నారని భావిస్తున్నట్లు వివరించారు. సిరిసిల్ల వార్ రూమ్ ద్వారా తనను ఓడించడానికి కుట్ర చేశారని ఆరోపించారు. ఇక సూత్రధారి ఎవరు? ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన పోలీసులంతా ప్రభాకర్ రావు చెప్పినట్టు చేశామని వాంగ్మూలం ఇచ్చారు. ప్రభాకర్ రావుతో ఫోన్ ట్యాపింగ్లు చేయించింది ఎవరు అనే ప్రశ్నకు మాత్రం దర్యాప్తు అధికారులు సమాధానం రాబట్టలేకపోయారని తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావును విచారిస్తే తప్ప అసలు బాస్ ఎవరు అనేది తెలియదని స్పష్టమవుతుంది. ఆయన నోరు తెరిస్తే తప్ప ఈ కేసులో ఉన్న కీలక సూత్రధారులైన రాజకీయ నాయకులు ఎవరనేది తెలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఈ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న పోలీస్ కస్టడీ మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. రాధాకిషన్ కస్టడీకి పంజాగుట్ట పోలీసులు వేసిన పిటిషన్ పై తీర్పును నాంపల్లి కోర్టు న్యాయమూర్తి మంగళవారానికి రిజర్వ్ చేశారు. ఖచ్చితంగా కేటీఆర్ అనే గజ దొంగనే ఫోన్ ట్యాపింగ్ లో ఉంటాడు. ఎందుకంటే ఆయన సాఫ్ట్వేర్ నిపుణుడు కదా. తెలంగాణ రాష్ట్రం రాకముందు అమెరికాలో ఉన్నాడు కదా పోటుగాడు. ఖచ్చితంగా ఆయన ఉంటాడు. ఆయన జైలుకి వెళ్ళడం ఖాయం.